సార్ నేను ఇక్కడే కూర్చుంటా, పోలీస్ మొత్తం అందరు పిలిపిస్తారా, నేను ఇక్కడే కూర్చుంటా సార్, నేను ఇక్కడ నుంచి కదలను సార్. నువ్వు టచ్ చేశారా లేదా అన్న టచ్ చేశారు, నీ రెస్పెక్ట్ లేదా నీకు? కొడుతున్నారు మీరు అచ్చను పోలీస్ నన్ను కూడా హిందూ ధర్మం కోసం పోరాడుతుంటే తనపై దాడి చేశారంటూ నటి కరాటే కళ్యాణి కన్నీళ్లు పెట్టుకున్నారు. దేవుడి పేరుతో మంగళవారం ఆదిపట్ల వండర్లా సమీపంలో జరుగుతున్న ఓ అక్రమ లక్కీ డ్రాను ఆమె అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆమెపై కొంతమంది వ్యక్తులు దాడి చేయడానికి ప్రయత్నించారు. అయినా ఆమె ధైర్యంగా ఎదుర్కొని వారిని పోలీసులకు అప్పగించారు. చెప్తానే కానీ చెప్తా అసలేం జరిగిందంటే టీటీడీ లక్కీ డ్రా పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న కొంతమందిని కరాటే కళ్యాణి గుర్తించారు. వారిపై పంజాగుట్ట పోలీసులకు ఆదివారం నాడు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు చేసిన తర్వాత రోజు లక్కీ డ్రా తీసే తేదీ, సమయం, ప్రాంతం పేరుతో వారు మరో వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. ఈ క్రమంలోనే అలర్ట్ అయిన కరాటే కళ్యాణి ఆ వీడియోలో చెప్పిన ప్లేస్ కు ఆమె వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీసులతో కలిసి వెళ్లారు. అక్కడ వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ సమయంలో నిందితులు కరాటే కళ్యాణి చున్నీ లాగేసి ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశారు. నీ అంతు చూస్తాం అని బెదిరించారు. అయినప్పటికీ కరాటే కళ్యాణి ధైర్యంగా నిలబడి వారిని ఎదుర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మీరు అన్నారు హిందూ ధర్మం కోసం పోరాడుతుంటే వెంట ఉండాల్సింది పోయి వ్యక్తిగతంగా దూషిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. అసలు దేవుడి పేరుతో ఇలా డబ్బులు వసూలు చేయమని మీకు ఎవరు చెప్పారని ఆమె ప్రశ్నించారు. దీనిపై ఎంతవరకైనా వెళ్తామని తెలిపారు. వారిపై ఆదిపట్ల పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేశారు. గత 14వ తారీఖున నేను పంజాగుట్ట పిఎస్ లో తిరుమల తిరుపతి దేవస్థానంలో క్యూఆర్ కోడ్ పెట్టి 399 రూపాయలకి ఫార్చునర్ కార్ ఇస్తాము, లేదా 199 రూపీస్ కి బళ్ళు ఇస్తాము, ఫ్రిడ్జ్లు ఇస్తాము, ఇల్లులు ఇస్తాము, ప్లాట్లు ఇస్తాము అని కొంతమంది బెట్టింగ్ గ్యాంగ్, ఇంతకుముందు బెట్టింగ్ యాప్లన్నీ కూడా ఎప్పుడైతే క్లోజ్ అయిపోయాయో వీళ్ళు కొత్తగా ఇన్లీగల్ దందాకి తెరతీసి కాసా ప్రవీణ్, నరేందర్ అనే ఆయన ఎవరో ఉన్నాడు, ఆయన పేరు ఇంటి పేరు ఏదో గుర్తులేదు నాకు. సో అతను నరేంద్ర ఏది సిద్ధమోని సంథింగ్ ఏదో ఉంది. అతను వీళ్ళంతా కలిసి ఒక గ్యాంగ్ ఏర్పడి ఇలాంటి వాళ్ళు 100లో ఉన్నారండి. వీళ్ళందరిపైన ఇవ్వాలి అంటే పోలీసులు అన్నారు మీకు ఛార్జ్ షీట్ లో వాళ్ళందరి పేర్లు తీసుకుంటాం, ముందు ఒక 2-3 పేర్లు చెప్పండి అంటే పేర్లు చెప్పాము. ఈ నరేంద్ర అనే అతను రేపు 16వ తారీఖున నేను డ్రా చేస్తున్నాను అని చెప్పాడు. ముందు 26 చెప్పాడు జనవరి, తర్వాత ఏమో 16వ తారీఖు అన్నాడు. జనవరి 16వ తారీఖున తీయలేదు. తీయకుండా ఇవాళ ఉదయాన్నే అతను ట్రాక్ లో ఉన్నాం కాబట్టి మేము ఇన్స్టాగ్రామ్ లో చెప్పాడు 16వ తారీఖు అనుకున్నది ఇవాళ సాయంత్రం 4 గంటలకి నేను తీస్తున్నా, చౌటుప్పల్లో తీస్తున్నా అని ఒక వీడియో పంపించాడు. ఆ వీడియో మేము చూసాం. ఆ వీడియో చూసి పోలీసులకు పంపించాం పంజగుట్ట. నేను ఈ రోజే నేను ఊరు నుంచి వచ్చానమాట. రాగానే నేను పోలీసులకు పంపించా. అప్పటికే 2 అయిపోయింది. 4 గంటలకు అన్నారు.
సార్ 4 గంటలకు అన్నారు కదండి సిఐ గారు, ఇంక వెంటనే మా కారులోనే బయలుదేరిపోయి వెళ్ళండి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోండి అని చెప్పారు సిఐ గారు. అని 2 పోలీసులు పంపించారు పంజాగుట్ట నుంచి. 2 పోలీసులు వచ్చారు, నేను మా బాబు మా తమ్ముడు మేమందరం వెళ్ళాం. వెళ్ళేసరికి అక్కడ వెతకడానికి చాలా కష్టమైంది, ఎందుకంటే అక్కడ లొకేషన్ దొరకడం కష్టమైంది. లొకేషన్ దొరికింది మొత్తం. దొరికిన తర్వాత వాళ్ళు 1 గంట తర్వాత 2 గంటల తర్వాత మాకు దొరికారని చెప్పి వెళ్ళంగానే పైన పోలీసులు ఎప్పుడైతే వెళ్ళి ఇవన్నీ చూసారు, ఎంత పెద్ద డబ్బాలో బోల్డ్ అని చీటీలు ఉన్నాయి. 399 రూపాయలు చెప్పిన ఒక 2000 మంది 5000 మంది వేస్తేనే వాడికి 20-30 లక్షలు వస్తుంది. ఆ కారు ఫార్చునర్ కారు సెకండ్ హ్యాండిల్లో వాడు వాడి ఉన్న కారు ఒక 5-6 లక్షలకు 7 లక్షలకు 10 లక్షలకు కొంటాడు మహా అయితే. ఇది ఇంకొక 30-40 లక్షలు వాడు వెనకేసుకుంటాడు. ఇన్ని పెట్టి వాడు 2 గంటలు మేము తిరుగుతున్నంతసేపు లైవ్ నడుస్తుంది. 5 అయిపోయినప్పటికి 5-5:30 అయింది. సో లైవ్ నడుస్తుంది, మేము వెళ్ళాం, పట్టుకున్నాం, మొత్తం అందరినీ యాడ్ చేస్తే కింద ఒక 20 మంది 15 మంది ఉన్నారు, పైన ఒక 10 మంది ఉన్నారు. అందరూ కలిసి నవ్వుకుంటా మజా చేసుకుంటా ఆడుతూ చేస్తున్నారు. మమ్మల్ని ఎప్పుడైతే చూసారో అందరూ కామ్ అయిపోయారు. ఎక్కడైతే అక్కడ వాళ్ళు బాగానే వచ్చేసారు, కానీ వాడు వస్తూ కిందకు వస్తూ నీ సంగతి చెప్తామని 2-3 ఆడుతాలకు ఫాలోవర్స్, నీ సంగతి చెప్తామని ఇట్లా కాషన్ చేసుకుంటే నిన్ను వదలం మేము, నువ్వు నీకేమైంది, మేము అక్కడ ఒట్టు పెట్టుకుంటే అనుకుంటే దిగారు. దిగిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మేము వస్తే వీడియోలు తీస్తున్నాం. మేము ఏదైనా మాకు ప్రెస్ వాళ్ళు మాకు కూడా తెలిసిన వాళ్ళందరూ మేము రాలేకపోతున్నాము, ఏదో మేము హరీష్ రావు గారు దీనిలో ఉన్నాం, బిజీగా ఉన్నాం, మీరు వీడియో తీసి మాకు పంపండి అని చెప్పారు. సో మేము వీడియో తీసాం, మీకు ఇవ్వాలి కదా, ఏం జరిగిందో తెలియాలి కదా. రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నప్పుడు వీడియో తీస్తుంటే నువ్వెవరు, మా పిల్లడు పట్టుకున్నాడు కెమెరా, నువ్వెవరు పట్టుకోనికి, సెల్ ఫోన్ లో మా వాడు తీస్తున్నాడు. ఈ పిల్లడు ఊరికే దానిలో డమ్మి, అది దానిలో ఏం లేదు, చిప్పుడో లేదు, అది అసలు రానే రాదు. పిల్లడు పట్టుకున్నాడు, నువ్వెవరు, నీ ఏజ్ ఎంత అని ఆ పిల్లడి మీద దాడి చేయకపోతే ఏంటి ఆ పిల్లని ఎందుకు అంటారు, వాడేదో మామూలు పట్టుకున్నాడు, అదేం మీకు వాడు ఎందుకు తీసుకున్నాడు, దానిలో ఏం లేదా అని చెప్తున్నా వినకుండా వాడి మీద నా మీద దాడి చేసుకుంటా, ఏమరా నీకేం పని పట్టలేదా అని మా పిల్లడి మీద రివర్స్ అయ్యి వాళ్ళందరూ కొట్టడానికి ఒక పెద్ద గ్యాంగ్ వచ్చి పిల్లడి మీద నా మీద దాడి చేస్తూ మీ బాబు లేడా అట్లా మాట్లాడితే కోపం ఏం మాట్లాడతాను, నీ పిల్లడికైనా వస్తుంది కదా కోపం. అలాంటి పరుషంగా మాట్లాడితే తల్లి గురించి అట్లా ఎవరికైనా ఫీలింగ్ వస్తుంది కదా. వాడు కూడా నాతో ఉండడం వల్ల వాడి మీద అట్లా మాట్లాడితే నాకు బాధ అనిపించింది కొంచెం. అలా అన్నాక వాడి మీదకి వస్తుంటే నేను కూడా అడిగితే 20-30 మంది అండి, వీళ్ళందరూ హిందువులు, వీళ్ళ కోసం నేను ఫైట్ చేస్తున్నా. అక్కడ దేవుడి దగ్గర బల్కంపేట ఎల్లమ్మ దగ్గర వీళ్ళేమో క్యూఆర్ కోడ్లు పెడతారు, హిందువులందరినీ మభ్య పెట్టి మొత్తం అందరితో డబ్బులు వేయించుకోవడానికి 200-300 కదా వేసేస్తున్నారు లక్షల్లో. అవన్నీ డబ్బులు తింటున్నారు. తింటే తినండి, మీకు ఏముంది లీగాలిటీ ఎక్కడుంది, మీ దగ్గర ఏం లైసెన్స్ ఉందా నాకు చూపించండి. మీరు నాకు ఐడెంటిటీ కార్డు ఉంది, నాది వాయిస్ ఆఫ్ కరాటే కళ్యాణ్ ఛానల్ ఉందని చెప్పా, నీ ఐడెంటిటీ కార్డు అని అడిగావు నువ్వు, మరి నీ ఐడెంటిటీ కార్డ్ ఏది, నా యూట్యూబ్ ఛానల్ కి నీకు కావాలి, కానీ నువ్వు చేస్తున్న దందాకు నువ్వు ఇవ్వవా, దందాకి ఇయరా. నా మీదకి వచ్చి నన్ను దాడి చేసి నన్ను బూతులు తిడుతూ ఇట్లా కింద మీద ఎక్కడెక్కడో చూస్తున్నాడు. వాడు ఎలా చూసాడో నాకు తెలుసు, ఎలా ఇది మన వండర్లా ఉంది కదండి, వండర్లా బ్యాక్ సైడ్ కొంగర్కల్ వండర్లా బ్యాక్ సైడ్ ఒక విల్లాస్ కడుతున్నారు ఎవరో, కొత్తవి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇలాంటి ఇన్లీగల్ ప్లేసెస్ లో అంటే అది వాడు ఒక అడ్డా తీసుకున్నాడు, అడ్డాలో దందా నడుపుతున్నారు. ఒక 30-40 మంది గ్యాంగ్ మాఫియాలో తయారయ్యారండి. 20-30 మంది కలిసి అడిగినందుకు పోలీసులు ఉన్నారు. పోలీసులు లేకపోతే నా పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. పోలీసులు ఉండగానే ఆదిబట్ల పిఎస్ వాళ్ళు తర్వాత వచ్చారు, వీళ్ళు కాదు పంజగుట్ట పిఎస్ పట్టుకోవడానికి వచ్చారు, కేసు అయిందని వాళ్ళని డైరెక్ట్ పట్టుకున్నారు రెడ్ హ్యాండెడ్. అది చూసి వాళ్ళు తట్టుకోలేక వీళ్ళకి సపోర్ట్ చేస్తూ అందరూ వచ్చేసారు. ఫ్రెండ్స్ అన్నమాట, ఫ్రెండ్షిప్, ఇలాంటి దొంగ వేదాలకు ఫ్రెండ్షిప్ లో సపోర్ట్లు చేయడం. ఇక్కడ వెంటనే ఆదిబట్ల వరకు ఫోన్ చేస్తే 15 మంది మీద కేసు పెట్టండి మీరు అని చెప్తే నేను ఆదిబట్ల పిఎస్కి వచ్చాను. కేసు తీసుకుంటారు, మా లాయర్ గారు రెడీ చేశారు, మేము ఇచ్చాము కేసు. ఆ కేసు అయిపోయిన వెంటనే ఇక్కడ నుంచి పంజాగుట్ట వెళ్ళి అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఫార్చునర్ కార్ ని ఆ దొంగ ఎవరైతే ఉన్నాడో ఎవరైతే ఇట్లా మేము ఏం చేసాం, మేము లీగల్ గా మాటల ప్రకారం ఇస్తున్నాం కదా అంటున్నాడు. ఇది ఇల్లీగల్ అని నాకు అర్థమైతే లేదు. చాలా ఘోరం అండి, ఇట్లాంటివన్నీ జరుగుతుండడం చాలా బాధాకరం. పట్టుకున్న తర్వాత కూడా ఇట్లాంటివన్నీ చేయటం, ఇలాంటివన్నీ మాటలు అనడం. ఈ 15 మంది నా మీద దాడి చేసినందుకు మానసికంగా శారీరకంగా నా కొడుకు మీద నా పైన ఎన్ని మాటలు అసలు నేను చెప్పలేను. లైవ్ కూడా పెట్టినంత నేను బాధపడ్డానంటే అర్థం చేసుకోండి. నేను మామూలుగానే వెంటనే మా తమ్ముళ్ళు అందరూ కూడా ఇక్కడ ఇప్పుడు రమ్మంటే బోల్డ్ మంది వస్తారు. మనం అది కాదు, మనకు కావాలి, మాకు జస్టిస్ కావాలి. ఏంటి మేము కంప్లైంట్ ఇవ్వండి, ఈ కంప్లైంట్ నేను డ్రాఫ్ట్ చేసి తెచ్చాను. 15 మంది పైన ఉంది. ఇప్పుడు సార్కి ఇచ్చి నేను దీని మీద కేసు చేపిస్తున్నాను. ఆ 15 మంది ఏం మాట్లాడారో మా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి, అసభ్యకరమైన ప్రవర్తనలు ఉన్నాయి, చాలా నీచంగా మాట్లాడారు. ఒక ఆడపిల్లకి ఇదేనా, ఒక ద్రౌపది వస్త్రాపరణం ఒకటే చేయలేదు మీరు, అంతే. అంత ఘోరం ఇది పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా. అప్పుడు కూడా వాడు అంటుంది ఇట్లా అని మీదకి వస్తుంటే దాని అర్థం అదే,
ఆడపిల్లని అంటే దొంగ చూపులు చూసినా తప్పేనండి, మన చట్టంలోనే ఉంది. వాడు చూసే చూపు ఎట్లా అని ఎక్కడెక్కడ చూసిండో నాకు తెలుసు, వాడు ఏం మాట్లాడిండో నాకు తెలుసు. నేనైతే వాళ్ళని వదలనండి, వాళ్ళపైన కేసు అవ్వాలి. పంజాగుట్ట కేసు కోసం వెళ్తే ఇక్కడ కేసు వరకు వచ్చింది అంటే న్యాయం లేదు, ధర్మం లేదు. ఇచ్చానండి, ఇప్పుడే ఇస్తున్నాము, ఆల్రెడీ తీసేసుకున్నాము. ఇది ఇచ్చేసి కంప్లైంట్ ఇచ్చేసి మేము ఇక్కడ నుంచి పంజాగుట్ట వెళ్తాం. ఆల్రెడీ ఫార్చునర్ కార్ ని బ్లాక్ చేసేసారు, వాళ్ళు దాంతోనే తీసుకెళ్లారు. దాన్ని సీజ్ చేస్తామన్నారు, వాళ్ళ అకౌంట్స్ సీజ్ చేస్తామన్నారు. ఆ నరేందర్ కి మిగిలిన కాసా ప్రవీణ్ వాళ్ళంటారు మేము చేయలేదు, నరేందర్ చేసిండు ఏది తిరుపతి దేవస్థానంలో, మేము చేయలేదు అని వాళ్ళంటారు. మీరు అది చేయకపోవచ్చు, బల్కంపేట ఎల్లంగూడలో చేసావు కాసా ప్రవీణ్. నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు అతను, మేము చేయలేదని అతను వైఫ్ అంట, ఆమె చేసి అడిగింది. మీరు అక్కడ చేయలేదు, బల్కంపేట ఎల్లంగూడలో చేశారు, అది కూడా దేవస్థానమే, అది కూడా ఎండోమెంట్ లో ఉంది. నాకు న్యాయం కావాలండి. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ లో 15 ఏళ్ల పిల్లాడు ఒక ఫోన్ చూపించి 20 రూపాయలు ఇవ్వండి ఈ ఫోన్ ఇచ్చేస్తా అంటాడు. 15 ఏళ్ల పిల్లాడు కూడా దిగిండంటే దందాకి. మీ అందరిని చూసే కదా, అంటే ప్రపంచాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే మీరు బొట్లు పెట్టుకొని ఏదైనా చేసి దేవుళ్ళ దగ్గర ఏదైనా చేస్తారా? వాళ్ళ ఆధార్ కార్డులు బ్లాక్ చేయాలి, వాళ్ళకి తగిన శిక్షలు పడాలి. ఇది వీళ్ళకి ఎటువంటి కూడా లీగాలిటీ లేదు, వీళ్ళ దగ్గర ఏ విధమైన లైసెన్సులు లేవు. కాబట్టి అవన్నీ చెక్ చేసి వాళ్ళ అకౌంట్లు సీజ్ చేసి ఎవరెవరు డబ్బులు వేసారో బాధితులకు డబ్బులు ఇవ్వాలి వెనక్కి. ఇది ఒకటే నా డిమాండ్.